ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అవసరం వచ్చిందా? ఎందుకు ఒక ప్రకటన చేయడంలో ఏ పార్టీ కూడా ముందుకు రాలేకపోతుంది? 12 తర్వాత ఏమన్నా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సంస్థ పార్లమెంట్ చేతికి వచ్చిన పార్టీని చేజార్చుకున్నట్టు అవుతుందా? అందుకే బీజేపీ అన్న తొందరపడుతుంది. ఈ వారం మొత్తం హస్తిన చుట్టూ తిరిగాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కానీ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిసి పొత్తుల విషయంలో దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేసారు. ఇంకా అఫీషియల్ ప్రకటన ఒకటే రావాల్సి ఉంది. అదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారి మాటల తోటాలు కూడా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే అందరూ కలుస్తున్నారో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ, ఎలాగా బీజేపీకి బద్ధశత్రు అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విమర్శలు సంధిస్తున్న పరిస్థితి. ఇవన్నీ ఎవరి నెత్తిన పాలు పోస్తాయి, ఎవరికి సేఫ్, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ వారంలో మరికొన్ని క్రియాశీలక రాజకీయాలు నెక్స్ట్ ఇంకా ఫైనల్గా చూడబోతున్నామా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సో దాదాపుగా కొలిక్కొచ్చేసినట్టేనా పొత్తుల విషయంలో? వెళ్ళి వచ్చినా సరే ఇంకా ఎందుకు ఒక ప్రకటన చేయడంలో ఏ పార్టీ కూడా ముందుకు రాలేకపోతుంది? 12 తర్వాత ఏమన్నా క్లారిటీకి వస్తుందేమో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ భేటీ ఉంది. దాని తర్వాత డెసిషన్స్కి సంబంధించి ఉండాలి. మిగతా అయితే ఈజీగా అయిపోయింది. తెలుగుదేశం పార్టీని తిరిగి చేర్చుకోవడం అన్న విషయంలో అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంది. వాస్తవంగా చంద్రబాబు గారు వెళ్ళాక, ఆయన వచ్చాక ఆయన ఫేస్ చూస్తే సాధారణంగా పొత్తు కుదిరితే ఉండే సంతోషం వేరు. ఎక్కడో ఎందుకు వాళ్ళ పత్రికలు రాసినవి కూడా ఆ మధ్యన మోడీ కాస్త టీ దగ్గర నుంచుని మాట్లాడితేనే పుంకాన కథనాలు రాసి, నడ్డా టీ దగ్గర కూర్చుంటేనే దానికి పుంకాన కథనాలు రాసిన వాళ్ళు అమిత్ షాతో అంతసేపు కూర్చున్న తర్వాత కూడా అంటీ ముట్టని వార్తలు రాస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే వాళ్ళ అనుకూల మీడియా అంతా కూడా సంబరం లేదు అందులో. ఈవెన్ ఆ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ, జనసేన సోషల్ మీడియా చూసినా కూడా ఆ టెంపర్మెంట్ కనిపించట్లేదు. అంటే అది చూస్తున్నప్పుడు అనిపిస్తోంది ఏంటంటే ఏదో వాళ్ళ వైపు నుండి ప్రపోజల్, అంటే వీళ్ళు ఒకవేళ జాయిన్ అవ్వడానికి సిద్ధపడ్డా ఏదో గట్టి డిమాండే అడుగుతారు వాళ్ళు. వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఒక 4 ఎంపీలు ఇస్తాము, ఒక 7 ఎమ్మెల్యేలు ఇస్తామన్నారు, వాళ్ళు ఒప్పేసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అమిత్ షా, నరేంద్ర మోడీల లక్షణం చూస్తే ఎక్కడా కూడా డౌన్ ప్లే కావడానికి సిద్ధపడట్లేదు. అట్లాంటిది ఒక ఆంధ్రప్రదేశ్లోనే అట్లా డౌన్ అవుతారా? ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో మనం పొత్తు పెట్టుకోవచ్చుగా, ఎందుకు వద్దని చెప్పారు ఆ రోజున? ఎందుకంటే పొత్తుకు సంబంధించి చాలా రోజులు ఆగారు వాళ్ళు. చిట్ట చివరిలో జనసేనతో ఓకే అన్నారు కానీ తెలుగుదేశంతో వద్దన్నారు కదా. మరి అట్లాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలంటే ఒక స్పష్టత, అదేదో ఊరికి వీళ్ళు పడేస్తే బెచ్చం వేస్తే తీసుకునే స్థితిలో వాళ్ళు ఉంటారా? ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అవసరం వచ్చిందా? ఎన్డీఏకి తెలుగుదేశం అవసరం రాలా, తెలుగుదేశానికి ఎన్డీఏ అవసరం వచ్చింది. తేడాది. ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కాకపోతే నెక్స్ట్ ట్రిప్కి బలోపేతం అవుదాం అనుకుంటుంది. అది అలా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో అప్పటిదాకెందుకు, మేమే ఇప్పుడు మీకు కొంత అవకాశం ఇస్తాము, మమ్మల్ని కలుపుకోండి అని అడుగుతోంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద ఎన్డీఏ స్ట్రాంగ్గా ఉన్న ఏకైక ఏరియా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గుజరాత్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటారు. అంటే ఎంపీలు గెలవలేదనుకోండి, ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి 2 పార్టీలు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చేది ఏకైక అది వాళ్ళకి. అట్లాంటప్పుడు ఇందులో ఒకళ్ళని చూజ్ చేసుకోవడం, ఇంకొకళ్ళని వదిలేయడం అన్నటువంటి దగ్గర, అంటే ఇద్దరు మిత్రులు ఒకళ్ళని వదులుకోవాల్సి ఉంది ఇప్పుడు. అది అసలు పాయింట్. ఇద్దరు మిత్రులే. అదే సందర్భంలో ఇద్దరు కూడా ఆప్తమిత్రులు కాదు. ఆప్తమిత్రులు ఇద్దరు కాదు. కాకపోతే ఒకళ్ళు నమ్మదగ్గ మిత్రుడు, ఇంకోళ్ళు నమ్మలేని మిత్రుడు. తెలుగుదేశం పార్టీని కూడా అలా వదిలేస్తే, మీరు అన్నట్టు దీర్ఘకాలిక వ్యూహం తర్వాత బలపడాలని భారతీయ జనతా పార్టీ అనుకుందని అనుకుంటే, ఈ లోపల ఐఎన్డీఏలో ఎవరికైనా మద్దతు ఇచ్చేస్తే చేద్దరికి వచ్చిన పార్టీని చేజార్చుకున్నట్టు అవుతుందా? అందుకే బీజేపీ అన్న తొందరపడుతుందా? అంత సీన్ లేదు. ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీ చేస్తుందని నేను అనుకోను. అది లాస్ట్ ట్రిప్ చేసింది ఎందుకు అంటే, అప్పుడు TV9 వాళ్ళు లేకపోతే కనుక ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈటీవీ వాళ్ళు ఇచ్చిన ఒకటి దిక్కుమాలిన సర్వేలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఓడిపోతుంది,
తర్వాత 4 రాష్ట్రాల్లో ఓడిపోతుంది అని చెప్పేసి. ఆ ఓడిపోతుందని వాళ్ళు ఇచ్చిన సర్వేలు నమ్మి, ఇంకొకటి ఈయనకి అప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది తెలుసు, అది కవర్ చేసుకోవాలంటే ప్రభుత్వ వ్యతిరేకతనంతా కేంద్రం మీదకి తోసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనం విజయం సాధిస్తామని చెప్పేసి నమ్ముకున్నారు. అప్పుడు జగన్కి కేంద్రానికి లింక్ కడితే అన్నటువంటి ఉద్దేశంతో. కాబట్టి అప్పుడు చేసుకొచ్చారు. ఆనాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు INDA కూటమికి వెళ్తామంటే తెలుగుదేశం పార్టీ శాశ్వత సమాధి అయిపోవడం. తెలంగాణలో ఏమైంది? కాంగ్రెస్తో జట్టు కట్టిన తెలుగుదేశం పార్టీ శాంతం కనుమరుగైపోయింది. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదు. 99లో లాస్ట్ గెలిచింది. అది 2004, 2009, 2014, 2018, 2023కి నథింగ్. తెలుగుదేశం పార్టీ మూసేశారు తెలంగాణ. పార్టీ ఏముంది? ఇప్పుడు రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని అసలు అక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా? తెలంగాణలో ఎంపీ ఎన్నికలకి పోటీ టికెట్ల కోసం ఆశ్రయిస్తున్నారు అని కానీ అసలు అడిగేవాడు అక్కడ ఉన్నాడా తెలంగాణ ఎంపీకి? అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మూసుకుపోయింది దుకాణం. అట్లాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి INDA కూటమిలో చేరడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే. కాంగ్రెస్ పార్టీకి ఏముందని చెప్పి ఇక్కడ బేసిక్గా అది పెద్ద మైనస్. అలాగని తెలుగుదేశం పార్టీ సెకండ్ ఆప్షన్ INDA వదులుకుంటే సెకండ్ ఆప్షన్ NDA అని అనుకుందా? అంటే ఫస్ట్ ఆప్షనే అది అనుకుంది. ఫ్రమ్ ద బిగినింగ్ NDA వెనకాల పడుతూనే ఉంది. ఎలక్షన్ అయిపోగానే 2019 అవ్వగానే జ్ఞానోదయం అయింది చంద్రబాబు గారికి. అప్పటిదాకా ఆయన ఒక ఊహల ప్రపంచంలో, భ్రమల ప్రపంచంలో బ్రతికారు. అది చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పినటువంటి కాన్సెప్టో లేకపోతే ఆ మీడియా వాళ్ళ మాటల్లోనూ మాయలోనూ పడి తన ఉనికి కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేనంతటి విజయం జగన్కి రావడానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు అతిపెద్ద రాంగ్ స్టెప్స్. ఆ రాంగ్ స్టెప్స్ ఆయన్ని అధపాతాళానికి తొక్కేసి అప్పుడు ఆయన అర్జెంటుగా మేల్కొన్నాక ఇమ్మీడియట్గా రిపేర్లు చేసుకునే పని ప్రారంభించారు. ఓ రకంగా చెప్పాలంటే సుస్థ చేతనావస్థలోకి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీకి ఊపిరిలో పోయడానికి ఫస్ట్ శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ని బయటికి తీసేస్తే, పాయిజనస్ బ్లడ్ని బయటికి తీసేసినట్టుగా, కొత్త రక్తాన్ని ఎక్కించడం కోసం అన్నట్టుగా అవతల ఎవరి దగ్గర అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలు పాడైతేనో లేకపోతే కనుక లివర్ పాడైతేనో కొత్తది తీసుకొచ్చుకోవడం అనే దాంట్లో భాగంగా ముందు అర్జెంటుగా ఉన్నదాన్ని తీసి అవతల పడేసేటటువంటి పని, అవతల వాళ్ళకి ఆ శక్తిని అందించేటటువంటి పని చేసుకొచ్చారు. అంటే తన దగ్గర ఉన్నటువంటి లివర్ని తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా 4 ఎంపీలను ఆ రోజు నుండి ఈ రోజు వరకు బీజేపీ వెంట పడతా బీజేపీని ఓ రకంగా సాగిల పడుతూ వచ్చారు. మమ్మల్ని కలుపుకోండి అనేసి. భారతీయ జనతా పార్టీ అసలు ఇంతవరకు నిరాసక్తత ప్రదర్శించింది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కారణంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మొహం చూసింది కరెక్ట్గా చెప్పాలంటే. లేకపోతే వాళ్ళు అసలు పట్టించుకుని ఉండేవాళ్ళు కాదు. ఢిల్లీ వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫర్ ఇచ్చొచ్చిందా? ఆఫర్ తీసుకుని వచ్చిందా? ఆఫర్ ఇచ్చొచ్చింది. కాకపోతే ఆ ఆఫర్ని బీజేపీ తీసుకుంటానందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఏంటి ఆఫర్ అది? అదే ఎవరి లెక్కలు అలాకున్నాయి. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారు? ఇద్దరికి కలిపి జనసేనను బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ సీట్లును ఒక 6, 8 ఎంపీ సీట్లు ఇస్తానన్నారు అన్నటువంటి. వాస్తవంగా నాకున్న అవగాహన మేరకు అయితే గతానికంటే ఎక్కువ అడుగుతుంది కానీ తక్కువ అడగదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు బీజేపీ కావాల్సి వచ్చింది? దాని వలన మేము గెలుస్తామని కదా. ఇప్పుడు లేకపోతే గెలవలేమనినే కదా. ఇంకొకటి సెంట్రల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనినే కదా. ఆ పాజిటివ్ పాయింట్ అడ్డు పెట్టుకునినే ఇక్కడ గెలవాలి. ఇప్పుడు 100కి ఈవెన్ నిన్న ఇండియా టుడే సర్వేలో వీటిట్లో కూడా తేలింది ఎంత? 45 ఆరేంజే కదా. వీళ్ళకి 47 అనుకుంటే ఇచ్చింది అంతే కదా. అది కూడా విత్ జనసేన లెక్కలు. అంటే అక్కడ పూర్తి ఏది నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కాదు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో 45, 46 ఉన్నారు. ఈ 46 ఎట్లాగొచ్చింది? వాళ్ళతో కలిస్తే బీజేపీ జనసేన కలిస్తే ఇప్పుడు దాదాపుగా అదే కాన్సెప్ట్ అవుతుంది. అంటే ఏదో 50%, 55% అనేటువంటి సిచ్యుయేషన్ లేదు. ఇలాంటి దశలో బీజేపీ పట్ల పాజిటివ్ ఉంది. అయితే బీజేపీ గెలుస్తుంది అనుకున్నప్పుడు ఆ పాజిటివ్నెస్ పెరుగుతుంది. 99లో అది ఆ పాజిటివ్నెస్ని అనుభవించింది తెలుగుదేశం. 2014లో అనుభవించింది తెలుగుదేశం.
ఇప్పుడు మళ్ళీ అలా అనుభవించాలనుకుంటాం తెలుగుదేశం పార్టీ. అంటే బీజేపీ పాజిటివ్నెస్ని బీజేపీ అనుభవించలేకపోతుంది ఆంధ్రాలో, దాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించగలుగుతుంది. అంటే పెళ్లి వాళ్ళది, కాపురం ఇళ్ళు చేస్తున్నారు కరెక్ట్గా చెప్పాలి. ఈ సిచ్యుయేషన్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అవసరం అది, ఆ పాజిటివ్నెస్ ఒకటి. రెండవది ఏంటంటే ప్రస్తుతం ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్యారెక్టర్ని ఎదుర్కోవాలంటే ఒకటి ఎలక్షన్ కాన్సెప్ట్ ప్రాబ్లం ఉంటుంది, అట్లాగే అధికార యంత్రాంగం మాట వినడం అనేటువంటి భయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒంటరిగా వెళ్ళి గెలవలేమన్నటువంటి భయం వెంటాడుతుంది. ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గెలవలేమన్న భయంతోనే కదా జనసేన వెంటపడింది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వెంటపడింది. కానీ వాళ్ళ పత్రికలు రాయొచ్చు వీళ్ళే వాళ్ళ వెంటపడ్డారని, కానీ ఎవరు వెంటపడ్డారు ప్రజలందరూ చూస్తున్నారు కదా. తనుగా జగన్ని ఎదుర్కోలేననేటువంటి చంద్రబాబు భయం ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాల కోసం పరుగులవుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జనసేన అఫీషియల్గా పొత్తులోనే ఉన్నారు, ప్రకటించుకున్నారు. ఇద్దరు మిత్రపక్షాలే. ఇద్దరిని పిలిచి కూర్చొని మాట్లాడాల్సింది విడివిడిగా పిలిచి మాట్లాడడం, 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఉద్దేశం ఏంటి? వాళ్ళ దృష్టిలో ఇంకా వాళ్ళని ఇండివిజువల్గానే చూస్తుందా? దాంట్లో నాకు కనిపిస్తున్నది ఏంటంటే ప్రస్తుతం ముందు అసలు ఇలా ప్రపోజల్, దీన్ని ముందు వాళ్ళు కూర్చుని ఆలోచించుకోవాలి. తెలుగుదేశం ప్రపోజలే కదా ఇది, ఫస్ట్ ఫేజ్. వీళ్ళ ప్రపోజల్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు ముందు అసలు దీన్ని ఎన్డీఏలోకి రానివ్వాలి అనుకునేటట్టయితే వీళ్ళ ప్రపోజల్ని బేస్ చేసుకుని టీడీపీని అప్పుడు వాళ్ళ కమిటీ ఆలోచించుకున్నాక అప్పుడు మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్కి చెప్తారు, అప్పుడు తమ పార్టీ రాష్ట్ర కమిటీకి చెప్తారు. ప్రస్తుతం ఇంకా ఆ డెసిషన్ దగ్గరికి వచ్చినట్టు కనిపించలేదు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు పిలిచినట్టు? పిలవలేదు కదా, వెళ్ళలేదు. పత్రిక టీవీలో బ్రేకింగ్ లో పిలిచారని, అంటే పిలిచారు అనేది అది కరెక్ట్ కదా? కాదు కదా. చంద్రబాబు రాగానే పవన్ ని పిలిచారు, ఏం లేదైంది. నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ ఢిల్లీకి ఎవరు వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. మొదలుపెట్టిందా లేదంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ముందే మొదలుపెట్టి ఒక కొలుక్కు తీసుకొచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది? అసలు బేరం ఏమీ ఇంతవరకు కన్ఫర్మ్ కాదు కదా. అసలు ప్రపోజల్ అయితే మొన్న వెళ్ళుండాలి చంద్రబాబుతో. ఇక్కడ 2 ఆస్పెక్ట్లు. ఒకటి, చంద్రబాబు నాయుడు ముందు ఎన్డీఏలోకి వస్తానని వాళ్ళని అడగాలి. అడిగితే ముందు తీసుకోవడానికి వాళ్ళు సైద్ధాంతికంగా ఒప్పుకుంటే అప్పుడు మిగతా వ్యవహారం నడుస్తుంది, సూత్రప్రాయంగా ఒప్పుకుంటే. ఇప్పుడు వాళ్ళతో జేడీఎస్తో చెప్పేశారు, ఇట్లా జేడీఎస్ని వస్తానంది, పిలుస్తున్నాం అనేసి. అట్లాగే వాళ్ళ పేరేంటి ఆర్ఎల్డి అనౌన్స్ చేశారు, వెంటనే దానికి ఏదో సాగదీసలేదు. మధ్యలో జేడీయూ వచ్చేయడము, ప్రమాణ స్వీకారం, మళ్ళీ అక్కడ రాజీనామా చేయడం, ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణం చేయడం కూడా అయిపోయింది. తెలుగుదేశం పార్టీ విషయంలో అంత వేగంగా జరగల. ముందు పొత్తు ఏదో ఈయన వెళ్ళటం, పిలవటం వరకు ఈయన వెళ్ళారు, వాళ్ళు పిలిచారని వీళ్ళు రాస్తారు, ఈయన అడిగితేనే వాళ్ళు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇమ్మీడియట్గా అయితే ఈ సంతోషకరమైనటువంటి ఫీలింగ్ తెలుగుదేశంలో కూడా లేదు. ఈవెన్ వాళ్ళ పత్రికల్లో రాస్తున్నటువంటిది కూడా వాళ్లే పిలిచారన్న కోణాన్ని రాస్తూ, అంటే మన కార్యకర్తలకి రేపు పొద్దున ఎవరన్నా ఎక్కిరించినప్పుడు ఏం సమాధానం చెప్పాలన్నది వీళ్ళ వార్తల ద్వారా ప్రిపేర్ చేస్తారు. అలాగే ప్రిపేర్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళే బతిన్లాడితే పిలిచారు కాబట్టి ఎన్డీఏలోకి వెళ్తున్నారు. అప్పట్లో దేశం కోసం కాంగ్రెస్కి మద్దతు, ఇప్పుడు రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు, ఇట్లాంటివి రాసుకొస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఇన్ని సీట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో రాసేసాడు కదా రాధాకృష్ణ గారు, 32, 27, 25 అని. మరి ఇప్పుడైతే దీని మీద ఎందుకు రాయలేదు బీజేపీ ప్రపోజల్ ఏంటనేటువంటిది? అంటే సంథింగ్ ఏదో ఉంది, నడుస్తుంది అక్కడ. అవును, ముందే తెలుసా పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తామని ఆయనే ఒప్పిస్తున్నారా? అది తెలిసి కూడా 30 సీట్ల వరకు బేరాలు ఎలా నడుస్తాయి? అవును, ఆయన అడుగుతున్నది ఆయనకి 32, మరి అప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తే దానికి కూడా ఇవ్వాలి కదా. అప్పుడు దాదాపు 40 సీట్ల దాకా వీళ్ళు త్యాగం చేయాల్సి వస్తుంది. ప్రకారం 15 క్రిందటిసారి కాబట్టి 13 అనుకుంటే పోనీ అప్పుడు 45 దాకా. అందులో త్యాగం ఏముంది? పొత్తులో త్యాగాలు ఏముండవు, పొత్తులో సర్దుబాటు ఉంటుంది. అవును, అంతే. అంటే 170 సీట్లు 40 సీట్లు పొత్తులోనే పోతే ఇంక తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి వీళ్ళకి కూడా దాదాపుగా వాళ్ళ అంచనా ప్రకారమే 50 నుంచి 60 స్థానాల్లో సరైన అభ్యర్థులు లేరని కూడా ఉంది కదా. వాళ్ళ సర్వే లెక్క ప్రకారమే ఇన్ఛార్జీలను చాలా చోట్ల ప్రకటించలేదు కదా. ప్రకటించిన వాటిని పోను 40-50 చోట్ల ప్రకటించలేదు కదా, అయ్యే ఇస్తారేమో ఇక్కడ. కానీ సర్దుకోవాల్సి వస్తుంది తర్వాత. నిజంగా పొత్తు ఓకే అయితే కనుక అందరూ కూడా ఉత్తరాంధ్ర మీద, గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టిన పార్టీలే 3 కూడా.
ఎవరు అడ్జస్ట్ అవ్వాలి, ఎవరు తగ్గాలి, ఎవరు సర్దుకుపోవాలి? రాయలసీమలో తెలుగుదేశం వాళ్ళు తడిగొడ్డేసు పడుకోవచ్చు, వాళ్ళకి ఎన్ని సీట్లు అయితే అన్ని. వాళ్ళు ఇంకా అక్కడ కాస్త కొస్త గొడవ ఉండేది. ఆ జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డికి ఇచ్చారు కానీ అతనికి ఇస్తారా లేదా ఈ గోలే ఉంటది. అవి తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా పడుకోవచ్చు, తమ సీట్లు తమకు ఖాయం. గొడవ అంతా కూడా ఉత్తరాంధ్ర తర్వాతన గోదావరి జిల్లాలో హైయెస్ట్ ఉండేది గోదావరి జిల్లాలోనే ఎవరికి కన్ఫర్మ్ అవుతుంది అనేది డౌట్. కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో కూడా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. ఎందుకంటే జనసేనకి కాపులు ఉన్నటువంటి చోట్ల బలమైనటువంటిది కావాలా, భారతీయ జనతా పార్టీకి కూడా ఇదే ప్రాంతాల్లో పట్టుంది కావాలా, కాబట్టి అందరి ప్రెషర్ కూడా ఇక్కడే ఉంటుంది ఎక్కువ. బీజేపీతో కలవడం అనేది జన సైనికులకు లేదంటే కాపు సామాజిక వర్గం స్వాగతించదగ్గ పరిణామమేనా? మొన్నటి వరకు అక్కడి నుంచే వ్యతిరేకత వస్తుంది, కాపు సామాజిక వర్గం దూరం అవుతుందేమో సీట్ల సంఖ్య తగ్గితే అనేది జోగయ్య గారు రాసిన లేఖ ఆయన. ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయా బీజేపీని చూసి? బేసిక్గా నేను ఆ రోజునే చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా అమలు అవుతుంది. దాంట్లో ఎవరి కోసం ఆగేదేం లేదు, లేకపోతే ఎర్రరామ జోగయ్య ఏం సీట్లు తేగలిగినోడేం కాదు. అది కూడా వన్ ఆఫ్ ద గేమ్ అంతే, ఎలక్షన్ పొలిటికల్ గేమ్ అంతే. ఆ మాట అంటా ఉంటుంటే కాస్త మానసిక సంతృప్తి కాపులకి. ఇప్పటికి కూడా 70 వచ్చేస్తాయి 80 వచ్చేస్తాయి నమ్మేటటువంటి అమాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గర. అంత ఇవ్వరు అన్నటువంటి సంగతి తెలిసినా కూడా లేదు మావాడు చేయగలడు అనేటువంటి ఒక నమ్మకంతో ఉంటుంటారు వాళ్ళు. కాబట్టి దాన్ని ఎవరేం చేయలేరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన అభిమానులు అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తునేం విభేదించట్లేదు. విభేదించేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీతో పొత్తును విభేదించే వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో పొత్తును విభేదించే వాళ్ళు ఉన్నారు. మధ్యలో జనసేన వాళ్ళకి ఏ విభేదం లేదు. వస్తే బీజేపీ లాభం అనుకుంటారు, రాకపోతే నష్టం అనుకుంటారు. పవర్ షేరింగ్ విషయంలో ఇద్దరు గనక అడిగితే అది తెలుగుదేశం పార్టీకి ఒక కత్తి మీద సామ అవుతుందా రేపొద్దున? అమిత్ షా నోట కనుక పవర్ షేరింగ్ మస్ట్ అంటే మాత్రం తెలుగుదేశం పార్టీ దిగ్భ్రాంతికి గురై ఉంటుంది. వెనక్కి తగ్గుతుందా? వెనక్కి పోలేదు, ముందుకి పోలేక తహతహలాడాలి, టెన్షన్ పడాలి. ఎందుకు అంటే అమిత్ షా చెప్పాక ఇవ్వను అంటే గనక ఇక శాంతం తిరగబాటు చేసినట్టే. ఇవ్వాలి అంటేనేమో తెలుగుదేశం పార్టీలో పెద్ద సంక్షోభం వచ్చినట్టే. ఎందుకంటే ఇక శాశ్వతమైనటువంటి ఒక అవకాశం కోల్పోయినట్టే. 5 సంవత్సరాలు తామే ప్రభుత్వంలో ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ వదిలేసుకున్నట్టే. ఎందుకంటే ఇక ఇప్పుడు బిగిన్ అయిందంటే ఇదేమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారే 10 ఏళ్ల పొత్తు అన్నారు. అప్పుడు నెక్స్ట్ టర్మ్ లో కూడా ఇదే షెడ్యూల్ వస్తుందిగా. ఇప్పుడు ఇచ్చిన దానికంటే ఇంకో 6 నెలలు ఎక్కువ కావాలని అంటారుగా. కాబట్టి సమస్య. ఎన్డీఏలో ఈయన కూడా భాగస్వామే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు తరఫున భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేసుకుంటూ తెలుగుదేశంతో పొత్తుని గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ కార్యకర్తలను కన్విన్స్ చేస్తూ కంటిన్యూ చేసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే మధ్య పలచన అవుతుంది అంటున్నారు. బీజేపీ యాడ్ అయితే ఇంకా పలచన అయితే అది జనసేనకి దెబ్బ కాదా? ఏముంది, 10 వచ్చినా కూడా గొప్పగా వచ్చినట్టే కదా, దానికి కొత్తగా పోయేదేముంది. 10 వచ్చినా 15 వచ్చిన తర్వాత గెలవడం అనేది అది పెద్ద ఇబ్బంది అవుదా? ఎందుకు అవుతుంది, ఇబ్బంది ఎందుకు అవుతుంది? గెలుపుకి బీజేపీ వస్తే ఇంకో 2 ఓట్లు ఎక్కువ పడతాయి కానీ తగ్గవు కదా బేసిక్ గా. దానికి పోయేదేముంది? ఇప్పుడు ఒక సీట్ క్రిందసారి దాంతో పోల్చుకుంటే 10 అయినా రావచ్చు, 15 అయినా రావచ్చు కదా, దానికి నష్టమే ఉంది. ఇప్పుడు దానికి ఏంటంటే కొండకి ఎంట్రీకి వేసింది, వస్తే కొండ పోతే ఎంట్రీ, అంత మించి ఏం లేదు దానికి. అంటే ముగ్గురు ఒకే స్థానాన్ని కోరిన సీట్లు కొన్ని ఉన్నాయి అనేది లెక్కలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ఎవరికి నష్టం? ఏమవుతుంది, ఎవరికి పోయేది అందరికంటే నష్టపోయేది తెలుగుదేశం. అక్కడ అంత మించి జనసేనకి నష్టం లేదు, బీజేపీకి నష్టం లేదు. వీళ్ళిద్దరిలో ఎవరు లాటరీ కొడతారని లెక్క. అక్కడ నష్టపోయేది తెలుగుదేశం ఆ సీట్లు, అంతే కదా. 2024 ఎన్నికలకి ఇంకా మనకు తిరుగులేదు, వైనాట్ 175 అనే లక్ష్యం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్, ఈ పొత్తులు నిజంగా కలిసిపోతే బీజేపీ ఆ లక్ష్యాన్ని రీచ్ అవుతారు లేదనే సెకండరీ, కానీ ఒక పెద్ద దెబ్బ అవుతుందా? అసలు ఈ పొత్తే పెద్ద దెబ్బ. ఎందుకంటే 2014 రిపీట్ అవుతుంది. ఇక్కడ ఒకటి జగన్ వేస్తున్నటువంటి అతి పెద్దదైనటువంటి మాస్టర్ స్కెచ్కి ఒక పెద్ద చెక్ పెట్టేటటువంటి పని అవుతుంది. ఒకటి, ఇప్పుడు అభ్యర్థుల మార్పు తర్వాత ఒక సామాజిక సంస్కరణ అన్నటువంటి దానికోసం చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేశాడు. ఇప్పుడు డబ్బులు లేనటువంటి వాళ్ళు, కులాల ప్రాతిపదికన తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే చరిష్మా కంటే కూడా కులాల ప్రాతిపదికన తీసుకుని వచ్చింది చాలా చోట్ల ఉంది. ఓ రకంగా ఏంటంటే సామాజిక విప్లవం తీసుకురావాలి, బీసీలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి అనేటువంటి ఉద్దేశంతో చేశాడు. ఆ కొత్త వాళ్ళని అక్కడ నియోజకవర్గాల్లో ఇదంతా కూడా తన పేరు మీదనే వెళ్ళాలనుకుంటున్నాడు. ఇప్పుడు అవతల ముగ్గురు కలిసినప్పుడు అది ఒక శక్తివంతమైనటువంటి కూటమి అవుతుంది. అట్లాంటప్పుడు జగన్ చేస్తున్నటువంటి స్కెచ్ ఇప్పుడు ఎదురు దెబ్బ తగులుతుందా? నెంబర్ 1. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ డిబేట్ నడిచింది, మొండిగా వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు, బీసీలకు ఇన్నిస్తున్నాడు, ఇట్లాంటిది. ఈ చర్చ నుంచి తెలుగుదేశం కలిసింది, బీజేపీతో కలిసింది, మోడీ ఇంపాక్ట్ ఉంది,
ఈ చర్చ నడుస్తుంది. ఇది తటస్థుల మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. తటస్థుల మీద ఇంపాక్ట్ అనేటప్పుడు ఖచ్చితంగా అది మైనస్ అవుతుంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ను లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాన్ని గండి కొట్టాలని చెప్పి రెండు పార్టీలు మొదటి నుంచి అనుకుంటున్నాయి, జనసేన లేదంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వాళ్ళతో కలిసి బీజేపీ నడవడం అంటే ఆ పార్టీ కూడా లక్ష్యం అదేనా, వేరే లక్ష్యం ఏదైనా ఉందా? వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు ఇవాళ కాకపోతే రేపైనా. అంటే వీళ్ళతో కలిసినంత మాత్రాన బీజేపీ అధికారంలోకి ఏమి రాదు. ఇవాళ రావడం కాదు కదా, ఫ్యూచర్ లో. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ లో అయితే అట్లాగే అనుకుని వెళ్ళింది కానీ సక్సెస్ కాలేదు. ఈ దఫా సక్సెస్ అవుతామని నమ్మకం ఉండొచ్చు. అలాగని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేసి వాళ్ళతో చేతులు కలపాల్సిన అవసరం కూడా బీజేపీకి ఇప్పుడు లేదేమో కదా. జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు కదా. వాళ్ళకేం సంబంధం జగన్మోహన్ రెడ్డితో ఇక్కడ? కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించాల్సిన అవసరం లేదన్నప్పుడు అవతల గద్దెనెక్కేటువంటి వాడితో మాకు ప్రయోజనం ఉంటుంది అనుకున్నప్పుడు అటే చూస్తారు కదా. ఇప్పుడు జగన్ నేను కూడా వస్తాను మీతో బరిలో దిగితే పోనీ ఏ హంగం వస్తుందో, లేదంటే వీళ్ళ రేపొద్దున్న కనీసం ఇప్పుడు తెలంగాణలో వచ్చినట్టు కొన్ని స్థానాలని వచ్చినా ఏమైనా కింగ్ మేకర్ అవుతారేమో అనుకుంటే అవకాశాన్ని వీళ్ళే వదిలేసుకుంటున్నారా? ఆ స్థాయిలో వాళ్ళకి లేదని సంగతి వాళ్ళకి తెలుసు. తెలంగాణలో ఆ స్థాయి ఉంది కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళారు. ఆంధ్రాలో ఆ స్థాయి లేదు కాబట్టి ఇండివిజువల్గా వెళ్ళే ధైర్యం చేయట్లా. జనసేన అని చెప్పు తిరుగుతున్నారు. అంటే ఎవరైనా మోటివేట్ చేస్తున్నారా భారతీయ జనతా పార్టీ మీకు ఆ స్థాయి లేదు, ఆ పరిస్థితి లేదు ఇక్కడ అనేది? వాళ్ళు ఇక్కడ మోటివేట్ కాదు, ఇక్కడ ఎదిగేటటువంటి సందర్భంలో వరుసపెట్టి 4 దెబ్బలు పడ్డాయి. మొట్టమొదట 2020లో తెలంగాణను ఆంధ్ర కలిసి సీరియస్ స్కెచ్ చేయడం ప్రారంభించగానే ఆ టైంలో వచ్చి పవన్ కళ్యాణ్ దూరి వీళ్ళని ముందుకు పోనీలే వెనక్కి పోనీలా. అది నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ పడిపోయింది మైనస్ వాళ్ళకి. రెండోది వచ్చేటప్పుడు స్థానిక ఎన్నికల్లో గట్టి పోటీ జనసేన తెలుగుదేశం కలిసి స్ట్రాంగ్గా చేయగలిగినటువంటి సందర్భం. ఎంపీటీసీ జెడ్పీటీసీని తెలుగుదేశం బాయ్కాట్ చేసినప్పుడు భారీగా కొట్టగలిగిన సందర్భం ఇద్దరు కలిసి. అప్పుడు అవసరమైతే తెలుగుదేశం వాళ్ళని కూడా ఇందులోకి చేర్చేసుకుని తీసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ తెలివిగా తెలుగుదేశం వాళ్ళని రానివ్వకుండా ఈయనే గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం వాళ్ళతో కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకుని సాధించేశారు. అంతేగాని బీజేపీని ఎదగనీలా. అక్కడ భారతీయ జనతా పార్టీ రెండవ అతిపెద్ద మైనస్. అంటే అక్కడ జనసేనను వదలలేక సొంతగా నుంచోలేక ఇబ్బంది పడింది. ఇది రెండవ మైనస్ భారతీయ జనతా పార్టీకి. అక్కడ ఇండివిజువల్గా ఎదిగేటటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మూలంగా ముందుకు ఎదగలేకుండా పోయింది అది. మూడోది వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ తెలుగుదేశమే బాయ్కాట్ చేసినటువంటి సీట్లు, ఇది తిరుపతి కాకుండా మిగతా జరిగిన 2 అసెంబ్లీ సీట్లలో కూడా తెలుగుదేశం బాయ్కాట్ చేసినప్పుడు జనసేనను బీజేపీ కలిసి చేసుకోవచ్చు కదా. ఓ చోట ఇప్పుడు తిరుపతి వాళ్ళు చేశారు బీజేపీ వాళ్ళు. తర్వాత ఆత్మకూరులో మేం చేస్తామన్నా, లేకపోతే రెండోది జరిగినటువంటిది ఉంది కదా, మొత్తం వాటిట్లో మేం చేస్తామన్నా బీజేపీ ఒక చోట జనసేన ఒక చోట పోటీ చేయొచ్చు కదా. అప్పుడు వాళ్ళ సత్తా ఏంటో తెలిసేది కదా. అట్లాగా తెలుగుదేశం లేనప్పుడు వైసీపీ వర్సెస్ వీళ్ళు అనేటువంటి చూపించుకునే టైంలో చూపించలా. అంటే అక్కడ ధైర్యం చేయలేదు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా అక్కడ అసలు శాంతం డ్రాప్ అనౌన్స్ చేసేసింది జనసేన. తద్వారా ముందుకెళ్లకుండా అక్కడ కూడా తెలుగుదేశం కోసమే పవన్ కళ్యాణ్ ఆ పని చేసి పెట్టి. పవన్ కళ్యాణ్ ఆలోచన ఎట్లుంది, ఆయన వ్యూహం ఏంటంటే బీజేపీని ఎదగనీయకుండా తెలుగుదేశం పార్టీ లెగసీని తను తీసుకుంటూ నిదానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత మంచోడు అనిపించుకుంటూ క్రమంగా తన వైపుకి ఆ ఓట్ బ్యాంక్ టర్న్ చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ బీజేపీని ఎదగనీయాలనుకోవట్లేదు ఆయన. కాకపోతే నరేంద్ర మోడీని పొగుడతాడు, లేకపోతే కనుక బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడతాడు. కాబట్టి బీజేపీ ఏమనలేదు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే స్వీట్ విలన్ అనమాట బీజేపీ. అంటే ఆ మాట అంటే కోపం రావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని జాగ్రత్తగా ఇక్కడ పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నాడు. అది తెలిసి ఏం చేయలేని పరిస్థితి అది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి శత్రువుని ఎవడేం చేయగలుగుతాడు. ఆ విధంగా నష్టం అవుతుంది అక్కడ. రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తులో కలవడానికి ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి అసలు సంబంధం లేదు. రాజ్యసభ అనేటువంటి దాంట్లో ఆ లెక్కనైతే వీళ్ళతో పొత్తెట్టుకోవాలి వైసీపీతో. ఎందుకంటే రేపు 3 గెలుస్తారు, ఇప్పుడు 11 అవుతాయి. అప్పుడు 11 సీట్లు వాళ్లే ఉన్నప్పుడు వాళ్ళతో పెట్టుకోవాలి, కానీ తెలుగుదేశంతో కాదు కదా. భవిష్యత్ వ్యూహం ఏమన్నా ఉందా? దానికే ఉంటుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వాళ్ళ వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఇప్పుడు క్రిందటిసారి వాళ్ళకి ప్రతి ట్రిప్ కూడా 1 సీటు బీజేపీ టీడీపీ ఇచ్చేది. ఇది ఫస్ట్ ట్రిప్ వచ్చి నిర్మలా సీతారామన్ ఒకసారి ఇచ్చింది, తర్వాత ఆయన ఎవరు సురేష్ ప్రభుకు ఒకసారి ఇచ్చింది. 2 సీట్లు రాజ్యసభ సీట్లు ఒక్కో టర్మ్ ఒక్కోటి చెప్పున బీజేపీ వాళ్ళకి ఇచ్చింది. 3వసారి మాత్రమే ఒకటే వచ్చినప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్, అది వాళ్ళే తీసుకున్నారు. అది ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ తర్వాత గెలిచిన 5గురిలో 4గురిని వాళ్ళకి ఇచ్చేసారు, గెలిచిన 6గురిలో. అంతే కదా. ఇప్పుడు ఇప్పట్లో ఏం లేదు, 2 ఏళ్ళు పడుతుంది.
తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సీట్ రావడం. అవును అప్పటికి వీళ్ళు గెలిచి అధికారంలోకి వస్తే అప్పటికి వీళ్ళు గెలిచిన సీట్లను బట్టి ఉంటుంది. ఇప్పుడు కిందసారి వీళ్ళకి 150 వచ్చినాయి కాబట్టి వచ్చినాయి రాజ్యసభ. రేపు అక్కడ వచ్చే సీట్లను బట్టి వాళ్ళిద్దరికి గెలిపి కనుక 150 వస్తే అప్పుడు మరి ఒక సీట్ మాకు కూడా కావాలంటది కదా జనసేన. పొద్దున పొత్తుల విషయంలో, సీట్ల లెక్క విషయంలో మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా ఇప్పుడు లీడ్ రోల్ పోషిస్తున్నారా? ఇద్దరికి కూడా ఉమ్మడిగా ఒక స్టార్ క్యాంపెయినర్ అవుతారు కాబట్టి ఆయన ఫాలో అవుతున్నాయా రెండు పార్టీలు? ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనం అతి ప్రచారం చేస్తున్నాం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర ఇందులో చూడండి. ఆయన తెలుగుదేశం బీజేపీ కలవాలని కోరుకున్నాడు. అవును. ఆయన వెళ్ళలేదు, ఆయన పిలవలేదు, ఆయన ద్వారా ఏ ప్రపోజల్ పోలేదు. ఇందాక మీరే చెప్పారు కదా అపాయింట్మెంట్ లాస్ట్ వీక్ ఏం కాల, ఇప్పుడు కాలేదు. పోనీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడారా? లేదు, ఏం లేదు. ఎప్పుడు కలవలేదు. మరి ఇంకేంటి అక్కడ ఆయన పాత్రను మనం ఎక్స్పోజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. ఎందుకు నేను బీజేపీతో కలుపుతాను అన్నాడు కాబట్టి. బట్ ప్రాక్టికల్గా ఏం జరిగింది? ఖమ్మంపాటి రామ్మోహన్ రావు వెళ్ళి మాట్లాడితే జరిగింది. సరే రమ్మని ప్రపోజల్ ఏంటో చూద్దామన్నారు. ఆ మొక్క మనం చెప్పట్లా, వాళ్ళ మీడియానే చెప్తుంది. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు వెళ్ళి మాట్లాడారు అమిత్ షాతో. ఆ తర్వాత సీఎం రమేష్ని పిలిచి ఆయన మాట్లాడాడు అమిత్ షా. ఆ తర్వాత జరిగింది భేటీ అన్నట్టు. ఇంకప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఏముంది? పవన్ కళ్యాణ్ ఏ ప్రపోజల్ పట్టుకుపోలే అధిష్టానం దగ్గరికి. పట్టుకుపోతే పవన్ కళ్యాణ్ పిలిపించి ఆ మొక్క మాట్లాడితే వేరుగా ఉంటుంది. వాళ్ళు పవన్ కళ్యాణ్ని అంత సీరియస్గా పరిగణిస్తున్నారా అంటే డౌటే. ఎందుకంటే లాస్ట్ ట్రిప్ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా బీజేపీ అధిష్టానం ఏం పిలిచేవాళ్ళ పవన్ కళ్యాణ్కి సీట్లు గుర్తుందా? లక్ష్మణ్ కృష్ణ అతని పేరేంటి కిషన్ రెడ్డి వాళ్ళిద్దరూ మాట్లాడే వచ్చి కూర్చున్నారు, ఇచ్చారు. అంతేగాని అమిత్ షాలు కలవలేదు, నడ్డాలు కలవలేదు, అంత పెద్ద ఇష్యూలో కూడా కలవలేదు. తర్వాత మీటింగ్ లో మాత్రం పక్కన కూర్చోబెట్టుకున్నారు, అంతకు మించి ఏం లేదు. కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట వినేసేసి అనేటువంటి కాన్సెప్ట్ కాదు, వీళ్ళ ప్రపోజల్ ఏంటో చూశారు. బీజేపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మారిన తర్వాత ఈ పొత్తుల వ్యవహారం ఏమన్నా ముందుకు నడిచిందా? తెర వెనక ఆమె ఏమన్నా చక్రం తిప్పారా? ఖచ్చితంగా కొంతమేర ఉంది అది. ఎందుకు అంటే ఆ మధ్యన సంతోష్ జీ, శివప్రకాష్ జీ వీళ్ళిద్దరి సమక్షంలో జరిగినటువంటి మీటింగుల్లో అందరూ కూడా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినటువంటిది అయితే ఒంటరిగా వెళ్దాం, మెజారిటీ 100కి 90 మంది, అదే 100కి 90 మంది మెజారిటీ అదే ఇచ్చారు. లేదు అధిష్టానం ఏం చెప్తే అది ఫైనల్ అనేది చివర్లో. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్ట్ మాత్రం ఇది పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకరు అని చెప్పి రాసిచ్చారు. ఆ మాట అన్నాకనే ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు వేసి లెక్క కనుక్కోమని చెప్పేసి పంపించారు. పంపిస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున కమిటీలు వేస్తే 2000 అప్లికేషన్స్ వచ్చింది. కాబట్టి అభ్యర్థులు లేరనే పదం లేదు కదా. అయితే ఈవిడ నుంచి వెళ్ళే ఫీడ్బ్యాక్ ఏంటంటే అట్లాగే అంతమంది లేకపోవడం అన్నట్టు. అంటే వీళ్ళందరూ మన కార్యకర్తలే, డబ్బు ఖర్చు పెట్టగలిగి పాపులారిటీ ఉన్నోళ్ళు కాదు వీళ్ళు. అంటే అప్పుడు ఎవరు వస్తారు? సుజనా చౌదరి, సీఎం రమేష్, పాతూరు నాగభూషణం, పురంధేశ్వరం ఇట్లాంటి వాళ్ళ స్థాయి, ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు అవుతారు. కానీ ఇండివిజువల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు అవుతారు? ఆ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ ఏదో అధిష్టానానికి ఇచ్చి ఉండాలి. బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక చిన్న డౌట్ ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ బద్ధశత్రువు భారతీయ జనతా పార్టీ. ఇంత ముందు వరకు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోలేదు. షర్మిల వచ్చిన తర్వాత ఒకవేళ మీ వదిలేస్తే కాంగ్రెస్తో కలిసి వెళ్తారేమో, 2018 లాగా కూటమి కడతారేమో చంద్రబాబు అని ఏమన్నా తొందరపడి ఈ పొత్తుకు సిద్ధం అవుతుందా బీజేపీ? అసలు ఏమాత్రం ఆ భయం లేదు భారతీయ జనతా పార్టీకి. అయితే ఈయనటు వెళ్తే గనక శాంతం సంకనాగిపోతాడని వాళ్ళకి తెలుసు. ఈయన వెళ్తాడని కూడా వాళ్ళు అనుకోవట్లేదు పొరపాటును కూడా. అంటే ఆప్షన్ లేనప్పుడు వెళ్తారేమో అనేది కూడా ఒకటి ఉంది కదా. బీజేపీ నో అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ? బీజేపీ నో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తో కలుస్తారు చంద్రబాబు. ఎందుకని? ఇప్పుడు రీజనింగ్ ఉండాలి కదా. కనీసం 1-2% ఓటు బ్యాంక్ అయినా కలుపుకున్నట్టు అవుతుంది కదా, చీలిపోకుండా వ్యతిరేక ఓటు. అప్పుడు ఉన్న ఓట్లు పోతాయి కదా. ఇప్పుడు తెలంగాణలో అట్లా కలవడం వల్లే కదా ఉన్న ఓట్లు పోయింది. కాంగ్రెస్ ఓటర్ తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేయడు, తెలుగుదేశం ఓటర్ కాంగ్రెస్ని యాక్సెప్ట్ చేయడు. అందువల్లనే తెలంగాణలో ఓడిపోయింది. కాంగ్రెస్ తో కలిసిన పాపానికి 2018లో కలిసిన పాపానికి శాంతం పార్టీ ముసుగుపోయింది. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ అదే జరిగితే ఇవాళ ఏదో కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొచ్చునేమో, కానీ ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలవడం వలన ఇక్కడ కనుక 10% ఓట్లు వస్తున్నాయి, లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా మంచి ఓటింగ్ వస్తుంది అనుకుంటే గ్యారంటీ కలుపుకునేవాళ్ళు.
ఇంకోటి షర్మిల రావడం వలన షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిశారనుకోండి, అది జగన్కి తీసుకెళ్లి నోట్లో లడ్డు పెట్టినట్టే. ఎందుకంటే అప్పుడు చెప్తాడు, అదిగో మొదటి నుంచి చెప్తున్నాం కదా వీళ్ళు ఇదంతా ఒకటే బ్యాచ్, షర్మిలను కలుపుకోలేరు, కాంగ్రెస్ పార్టీ నా కుటుంబంలోనే చిచ్చు పెట్టిందని చెప్తున్నాడు కదా, అది ఇంకొంచెం ఉంటుంది. రెండోది వివేకానంద రెడ్డి మాట కూడా వీళ్ళే చేయించారు, చివరికి కూతురు కూడా రాజకీయం కోసం తన తండ్రిని చంపించిందని చెప్పి మొహమాటం లేకుండా చెప్తాడు అప్పుడు. ఇదంతా కూడా అంటే వెనకుండి ఇదే, ఎందుకంటే ఇప్పటికే లాయర్లు వాదిస్తున్నది సిద్ధార్థ లోద్రా ఇద్దరికి కూడా ఫీజులు కడుతుంది తెలుగుదేశమే కాబట్టి అవన్నీ చూసినప్పుడు కొంత అనుమానం అయితే కలిసిపోయింది అనుకోండి, అది పూర్తిగా జగన్కి ఫేవర్ అవుతుంది. కాబట్టి అట్లాంటి పిచ్చి పని చేయదు. మొన్నటి వరకు పెద్దగా అయితే చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారు విమర్శించలేదు, కానీ ఈ పొత్తు ప్రచారం అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న ఆమె కొంచెం స్ట్రాంగ్ గానే మాట్లాడారు, వీళ్ళందరూ కలుస్తున్నారు అది ఇదని. ఒక రకంగా ఒక ఆప్షన్ ఏమన్నా కోల్పోయిందా? కాంగ్రెస్ పార్టీకి ఆలోచన ఏమన్నా ఉందా? ఒకవేళ బీజేపీ నో అంటే టీడీపీతో కలిసి వెళ్దామని ఆలోచన కాంగ్రెస్కి ఏమన్నా ఉందా? సీన్ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కాడి వదిలేసింది, కాకపోతే షర్మిలను అడ్డు పెట్టుకుని కొంచెం అన్న లైమ్ లైట్ లో ఉందాం అనుకుంటుంది. అవును, అంతకు మించి ఇప్పుడే అందుకే మొన్నటి వరకు లేదు, ఇప్పుడు ఏమన్నా ఆలోచన ఉండి అది మిస్ అవుతుందా? అందులో ఏం లేదు. షర్మిల అయితే నేను వచ్చేస్తే నేను సీఎం అయిపోతాను అనుకుంటుంది, రెండోది వచ్చేటప్పుడు ముందు మా అన్నం దించేస్తే తర్వాత నేనే సీఎం అనుకుంటుంది. అది పొత్తుల వల్ల సర్వేలు లెక్కలు మారుతాయా ఇక నుంచి? ఖచ్చితంగా దానికి దీనికి సంబంధం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పొత్తుల ఇంపాక్ట్ అనేటువంటి దాని ద్వారా ఇప్పుడు జనసేనతో వచ్చినటువంటి దాని వల్ల ఒక ఇంపాక్ట్ వచ్చింది. రేపు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు మరి బీజేపీ ఇంపాక్ట్ కూడా పడుతుంది కదా తెలుగుదేశం కూటమి మీద, కాబట్టి ఆటోమేటిక్ గా అంటే ప్రజల్లో అంత ఇంపాక్ట్ ఉంటుందా? బీజేపీ అంటే ఓట్ బ్యాంకే లేనప్పుడు ఇంక ప్రజల్లో ఇంపాక్ట్ ఏముంటుంది? భారతీయ జనతా పార్టీకి సింగిల్ గా పోటీ చేసినప్పుడు మొన్నటిసారి 0.8 వచ్చింది. అవును, అంతకుముందు పోటీ చేసినటువంటి సందర్భంలో 3%, 4% వచ్చేది. బట్ కలిసి పోటీ చేసిన టైంలో లెక్క భారీగా వచ్చినాయి సీట్లు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీని అభిమానించే తటస్థ ఓటరు బీజేపీ గెలవదు అనుకున్నప్పుడు ఉన్న రెండు పార్టీల్లో దేనికో దానికి వేసుకొచ్చాడు. కాంగ్రెస్కో తెలుగుదేశానికి, ఎక్కువగా వాళ్ళు కాంగ్రెస్కి బదులు తెలుగుదేశానికి వేస్తారు. అంటే బీజేపీ కాదనుకున్నప్పుడు తెలుగుదేశానికి వేసేవాడు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ని అంగీకరించలేరు. బీజేపీ క్యాడర్ అంటే ఆర్ఎస్ఎస్ ఈ భావజాలం ఉన్నోళ్ళు కాంగ్రెస్ ని కమ్యూనిస్టులు అంగీకరించలేరు. వాళ్ళు కాంగ్రెస్ కు బదులుగా బీజేపీ తెలుగుదేశానికి వేస్తుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు ఖచ్చితంగా అంటే గెలుస్తుంది అనుకున్నప్పుడు వేశారు వాళ్ళు. మొన్నటిసారి మాత్రం వాళ్ళందరూ కోపంతో చంద్రబాబు చేసినటువంటి ఆ వ్యవహార శైలి మీద కోపంతో జగన్కి వేశారు. అందుకని ఆ ఓట్లు అటుకుపోయినాయి. ఈవెన్ జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా కోపంతో అటుకు వేశారు, దానివల్ల అటుకుపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఇటు తెలుగుదేశం కూటమి వైపుకి వస్తారు, ఆటోమేటిక్ గా అది 3 నుంచి 5% ఉంటుంది వాళ్ళకి ఖచ్చితమైన ఆ బ్యాచ్ ఉంటారు. వాళ్ళది ఇటు పక్కకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చే సీట్లు వాళ్ళ బిహేవియర్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేటెడ్ ప్లస్ తటస్థ ఓటర్, మోడీని అభిమానిస్తారు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిని మొన్నటి నుంచి అసహించుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా మీద వాళ్ళకి అసహ్యం ఉంది, మీడియా వ్యవహార శైలి, వాళ్ళ సోషల్ మీడియా వ్యవహార శైలి. బీజేపీ ఏదో మా కాళ్ళ బేరానికి వచ్చింది, తెలుగుదేశం పార్టీ దగ్గర కాళ్ళ బేరానికి వచ్చింది, మోడీకి బెచ్చమేస్తున్నారు లాంటి వ్యవహార శైలిని ప్రదర్శించారనుకోండి వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ మీడియా కానీ, అప్పుడు ఈ ఓటు అటు షిఫ్ట్ అవుతాం, మళ్ళీ జగన్కి పడుతుంది. దేశ రాజకీయాలు చూసుకుంటే ఈ వారంలో పార్లమెంటు సాక్షిగా చాలా గంభీర స్వరంతోనే మాట్లాడారు నరేంద్ర మోడీ. ఆయన మాటలు విన్నప్పుడు అనిపించింది ప్రతిపక్షం అంటే ఈ 10 ఏళ్లలో పోల్చుకుంటే ఈ 5 ఏళ్లలో బాగా వీక్ అయిపోయిందా? ఆయన చెప్పినట్టు నిజంగా 470 స్థానాలు లేదా 370 స్థానాలు కనుక వస్తే నెక్స్ట్ ఇంకా దేశంలో ఒక ప్రత్యామ్నాయం అనేది, ఒక ప్రతిపక్షం అనేది కంప్లీట్గా లేకుండా పోద్దా? అంత సీన్ ఉండదండి. ఇది మన దేశంలో డెమోక్రసీ అనేటువంటిది రకరకాల రూపాంతరం చెందుతుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్టులు 4-5 రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు 2 రాష్ట్రాలకే పరిమితం అయ్యారు. ఆ 2 రాష్ట్రాలు కూడా చివరికి ఒక్క రాష్ట్రానికే మిగిలారు. మరి అలాగని కమ్యూనిస్టులు ఏమైనా అంతరించిపోయారా? మళ్ళీ మొన్నటి బెంగాల్లో కాసిన సీట్లు సాధించుకున్నారు, తమిళనాడులో కొన్ని సీట్లు సాధించుకున్నారు, అంతే. అలాగే భారతీయ జనతా పార్టీ 2004 తర్వాత ఇక అయిపోయింది దాని పని అనుకున్నారు. 2009కి వచ్చేటప్పటికి తగ్గినాయి సీట్లు, కాబట్టి ఇంకేముంది అయిపోయింది, 200 సీట్లు కాంగ్రెస్ పార్టీ దాటేసింది, ఇంకేముంది బీజేపీ పని అయిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత 2014లో ఏకంగా ప్రభుత్వంలోకి వచ్చింది, 2019లో మళ్ళీ భారీగా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ గట్టిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం పోలేదు కదా, తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది కదా, అట్లా కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది కదా. కాబట్టి ఒక పార్టీ కనుమరుగైపోవడం అనేది ఉండదు.
జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయం లేనంత వరకు, అది కూడా ప్రాంతీయ పార్టీల కూటమి లాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు కాకుండా ఓ బలమైనటువంటి శక్తిగా మూడో పార్టీ రానంత వరకు కూడా కాంగ్రెస్ ఉంటుంది. అంటే మనం తెలంగాణలో బీఆర్ఎస్ కానీ గెలిచుంటే ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయంగా ఆయన వచ్చి ఉండేవారేమో. ఆయన పెట్టింది అందుకు జాతీయ పార్టీ, జాతీయ పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ గెలిచుంటే నేను గెలిచినా కూడా ప్రాంతీయ నాయకుడిని జాతీయ నాయకుడిగా చూడలేరు. వెరీ సింపుల్ లాజిక్. ఎన్టీ రామారావుది ఊహలు, రాజశేఖర రెడ్డిది ఊహలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి జాతీయ నాయకుడు అవుతాడు, చంద్రబాబు నాయుడు జాతీయ నాయకుడు అవుతాడు, ఇవన్నీ మనం ఇక్కడ కూర్చుని డబ్బులు అంటే ఆయన ఎప్పటి నుంచి అంటున్నారు కదా థర్డ్ ఫ్రంట్ అదే అనేది. ఫ్రంట్లు వేస్ట్ అంటున్నా. ఫ్రంట్లు లాంటి టెంటులు పెట్టుకుంటే ఎదగదు. ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు నాయుడు నీ కర్ణాటక వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే ఉత్తరప్రదేశ్ వాడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? నేను అంటుంది అదే. తృతీయ ప్రత్యామ్నాయం అంటే మూడవ పార్టీ దేశవ్యాప్తంగా అవ్వాలి. ఆ ఛాయిస్ కొంత కేజ్రీవాల్కి ఉంది, కానీ కేజ్రీవాల్ మధ్యలో బీజేపీ వేసిన ట్రాప్లో పడిపోతున్నాడు. బీజేపీ రెచ్చగొడతంటే అతను డబ్బులు ఎలాగైనా లంచం సంపాదించైనా సరే రాజకీయాలు చేయాలనుకుని గోవాకు పంజాబ్కి చేసుకుని ఆ ఫైనాన్షియల్ ట్రాప్లోకి ఇరుక్కుపోయాడు. ఇప్పుడు బీజేపీతో శత్రుత్వం వరకే చూసుకున్నాడు, కానీ తన పార్టీ విస్తరణ వైపుకి వెళ్ళలేకపోతున్నాడు. అంతే కదా. తన పార్టీ విస్తరణ చేసుకుని అతను దేశవ్యాప్తంగా సక్సెస్ అయ్యి ఉంటే అప్పుడు అది తృతీయ ప్రత్యామ్నాయం అయ్యేది ఆమ్ ఆద్మీ పార్టీ. అతనికి ఒక్కడికి అవకాశం ఉంది, ఇంకా దేశవ్యాప్తంగా విస్తృతపరచుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సామాన్యుడిని టచ్ కాగలుగుతాడు. కాకపోతే ఇప్పుడు ఈ కరప్షన్ కేసెస్ వీటి ట్రాప్ లో పడిపోయి అతనికి పార్టీ విస్తరణ మీద దృష్టి పెట్టే టైం లేదు. దాని ఇంపాక్ట్ తృతీయ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇప్పుడు దేశమంతా అంగీకరించగలిగే నాయకుడు ఎవడున్నాడు? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ని ఇక్కడ మనం అంగీకరిస్తామా? ఇప్పుడు మోడీ గురించినే మనం 100 సార్లు మాట్లాడుతున్నప్పుడు ఎవడో లాలూ ప్రసాద్ యాదవ్ను, లేకపోతే తేజస్వి యాదవ్ను, అఖిలేష్ యాదవ్ను వీళ్ళని చూస్తామా మనం? లేదా ఇక్కడున్న చంద్రబాబు నాయుడునో, జగన్మోహన్ రెడ్డినో, నవీన్ పట్నాయక్నో అక్కడ వాళ్ళు చూస్తారా? వీళ్ళందరూ కలిసి ప్రాంతీయ పార్టీలు జట్టు అన్నారనుకోండి, అలాంటి కలగా పొలగపు కూరని వద్దనుకుంటున్నారు జనం. ఎందుకంటే అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి పడుతుంది. ఇక్కడ మన దేశం సంకీర్ణాల ధర్మాన్ని చూసి దరిద్రం అయిపోయినే జనాలు సింగిల్ లార్జెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు సంకీర్ణంలో యునైటెడ్ ఫ్రంట్ చూశారు, నేషనల్ ఫ్రంట్ చూశారు, జనతా కూటమి చూశారు. ముందు మేమందరం కలిసే ఉంటామన్నారు, తర్వాత కొట్టుకు సచ్చారు. ఆ తర్వాత ఎన్డీఏ యూపీఏ చూశారు. ఒక పార్టీ నేతృత్వంలోని కూటమి. అక్కడ ఎదురైన సవాళ్ళు చూశారు. జయలలిత లాంటి వాళ్ళ దరిద్రం ఏంటి, లేకపోతే డిఎంకే వాళ్ళ తలనొప్పులు ఏంటి, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళ పెంట ఏంటి. అందుకని సింగిల్ మెజారిటీ 2 ట్రిప్పుల నుంచి బీజేపీకి ఇస్తూ వచ్చారు. రేపు పొద్దున అయితే గీతే కాంగ్రెస్ మళ్ళీ జాతీయ ప్రత్యామ్నాయం కావచ్చు. ఎందుకంటే బీజేపీ మీద విరక్తి కలిగినప్పుడు. ఒకటేంటంటే కాంగ్రెస్ కున్న అతిపెద్ద మైనస్ ఏంటంటే కులం మీదనో మతం మీదనో చూద్దాం అనుకుంటుంది, కానీ నిజమైన పబ్లిక్ సంబంధించినటువంటి అసలు సమస్యను అది టచ్ చేయలేకపోతుంది. ఎక్కడో క్యాజువల్ టచ్ చేస్తారు కానీ అందుకోలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సాధారణ ప్రజలకు ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటంటే బ్యాంకింగ్ సెక్టారు, లేదంటే ట్యాక్సింగ్ సిస్టము. ఇవన్నీ దోపిడీ అయిపోతుంది. ఓ రకంగా చెప్పాలంటే 100 రూపాయలు సంపాదిస్తే 40-50 రూపాయలు గవర్నమెంట్ లాగేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీద విరక్తి ఉంది మధ్యతరగతికి, వ్యాపారస్తుడికి, పారిశ్రామికవేత్తకి. కానీ దాన్ని అడ్రస్ చేయగలిగిన కెపాసిటీ రాహుల్ గాంధీకి లేదు. రాహుల్ గాంధీ అనేటువంటి ఒక కేవలం ఎమోషనల్ మీద కమ్యూనిస్టుల ఐడియాలజీతో పెరుగుతున్నాడు. అతను కమ్యూనిస్టులకు సంబంధించిన సంఘాలతో తిరుగుతున్నాడు. ఎంతసేపటికి కుక్కకి బిస్కెట్ ఇస్తేనో, లేకపోతే కనుక వెళ్ళి పేదోళ్ళ పక్కన నుంచినో ఫోటో దిగితేనో అదే తనకి ఇది అయిపోతున్నాడు. అది ఒకరాడు ఇందిరాగాంధీ బతుకున్న రోజుల్లో, రాజీవ్ గాంధీ బతుకున్న రోజుల్లో, విద్యావంతులు తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో ఆ ఫోటో చూసి మురిసిపోయేటటువంటి రోజులు. అప్పుడు ఆ రోజున ఉన్నటువంటి అవిద్య కారణం. ఇవాళ రోజున ఎడ్యుకేటెడ్ ఆలోచనకి ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ తెలివైనోడైతే ఏం చేయాలా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరికీ కూడా మీకు ఇంత ట్యాక్స్ పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్. మేము సాఫ్ట్వేర్ అంటే ప్రొఫెషనల్స్ ఎవడైతే ఉద్యోగాలు చేస్తున్నారో కార్పొరేట్ కంపెనీల్లో వీటిట్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి మేము ట్యాక్స్ అనేటువంటిది ఇప్పుడు 30 రూపాయలు, 100కు 30 రూపాయలు వాళ్ళు కూడా కట్టాల్సి వస్తుంది కదా. దాదాపుగా సాఫ్ట్వేర్లో వీటిట్లో 10 లక్షల పైన శాలరీలు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా 30,000. అట్లాగా ప్రొఫెషనల్స్ అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మేము వస్తే 5% మించి పన్ను కట్టించుకోము. అట్లాగే జిఎస్టీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టంలోకి వచ్చి వ్యాపారస్తుడికి 18-28 తీసేస్తాము, మ్యాక్సిమం 10%కి మించి జిఎస్టీ కట్టించుకోము. ఇట్లాంటివి ఏమన్నా చెప్పారనుకోండి, ఒక చర్చ నడుస్తుంది జనంలో. అలాంటి ఒక ఆల్టర్నేటివ్ మాట చెప్పగలిగినటువంటి వాడు ఎవడున్నాడు ఇప్పుడు అసలు దేశంలో? దాదాపు ఒక 37 పార్టీలతో ఐఎన్డిఏ లాంటి కూటమి ఏర్పాటు చేసిన ఇంకా మేమే గెలుస్తాము, 370 సీట్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేయడం నరేంద్ర మోడీ గారు. ఈ 10 ఏళ్ళు ఆయన తీసుకొచ్చిన సంస్కరణల సరైన
ప్రతిపక్షం లేకపోవడం. అంటే వాళ్ళకి 26, వీళ్ళకి 38 ఎన్డీఏ. ఓకే. ఆ 26లో వచ్చేటప్పటికి ఇప్పుడు జేడీఎస్ వెళ్ళిపోయింది, జేడీయూ వెళ్ళిపోయింది, ఆర్ఎల్డీ వెళ్ళిపోయింది. కీలకమైన 10 సీట్లు సంపాదించుకోగలిగిన వాళ్ళందరూ అవతలకు పోయారు. ఆమ్ ఆద్మీ కూడా వెళ్ళిపోయినట్టుంది. ఆమ్ ఆద్మీ పార్టీ బయట ఉంది, మమతా బెనర్జీ అసలు లేనంటోంది ఆమె కూడా. కాబట్టి బలమైన శక్తులన్నీ 6 పార్టీలు బయటకు వచ్చేసి అంతే. అంటే తర్వాత మళ్ళీ కలవచ్చేమో ఆమ్ ఆద్మీ పార్టీ. ఓన్లీ అక్కడ సీట్ల దగ్గర క్లాష్ వస్తుంది మమతా బెనర్జీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంకోటి ఏంటంటే వీళ్ళ వల్ల గెలవు అనుకున్నప్పుడు పెద్ద పట్టించుకోరు. నరేంద్ర మోడీకి ధైర్యం ఏంటయ్యా అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని 65% మంది ప్రధానమంత్రికి యాక్సెప్ట్ చేస్తుంటే ఈయన 17% మించి యాక్సెప్ట్ చేయట్లేదు రాహుల్ గాంధీ. అదే ధైర్యం నరేంద్ర మోడీకి లేదు. పార్టీ పరంగా బలంగా ఉంది అనుకుంటే ఎక్కడ బలం లేకపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో గనక మళ్ళీ కాంగ్రెస్ కొట్టుంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయ్యింది. ఆ 3 చోట్ల ఓడిపోవడం అన్నట్టు క్రిందసారి ఆ 3 చోట్ల ఓడిపోయి కూడా బీజేపీ మళ్ళీ గెలిచింది. దేశానికి ఒక బీసీ ప్రధాని ఉన్నారు అనేది ఎంతవరకు గెయిన్ అవుతుంది పార్టీకి సంబంధించి? ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా రాహుల్ గాంధీ కూడా అసలు అప్పట్లో ఆయన బీసీఏ కాదు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం, దాని మీద ఏమైనా ఫోకస్ చేస్తున్నారు? జనాలు నరేంద్ర మోడీలో బీసీను లేకపోతే రాహుల్ గాంధీలో ఓసీను ఎవడో చూడట్లేదు. బేసిక్గా దేశానికి సంబంధించి మంచి ఏం జరుగుతోంది అన్నటువంటి ప్రాక్టికల్గా అధికార రాజ్య వ్యవస్థ అన్నది కాంగ్రెస్ పార్టీ టైంలో ఎక్కువ ఉంటుంది. మనకి అధికారుల దబాయింపు ఎక్కువ ఉంటుంది. సింపుల్ లాజిక్ అనమాట. అంటే మన కళ్ళెదురుగుండా మనం చూసేటువంటిది అధికారి పెత్తనం చేస్తాడు కాంగ్రెస్ టైంలో. మనం ఏం చేయాలా? కాంగ్రెస్ వాడిని ఎవరినైనా పట్టుకుని రికమెండేషన్ చేయించుకుని అధికారి నుంచి బాధితుడి నుంచి తప్పించుకోవాలి. ట్యాక్స్లో కానీ వీటిలో మనం 100 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే కనుక అది వీళ్ళతో చెప్పించుకుంటే వీడికి 20 రూపాయలు ఇస్తే అధికారితో చెప్పి 20 రూపాయలు అధికారికి లంచం ఇప్పించి 30 రూపాయలు ట్యాక్స్ కట్టించి ఒక 50 రూపాయలు కాపాడుకోమని చెప్తాడు. ఇట్లాంటి అధికార రాజ్య వ్యవస్థ అనేటువంటిది కాంగ్రెస్ హయాంలో భారీగా ఉంటుంది. నరేంద్ర మోడీ వచ్చాక అధికార రాజ్య వ్యవస్థ లేదు. నువ్వు పర్ఫెక్ట్గా ట్యాక్స్ కట్టుకో, నీ జోలికి రామంటుంది. ఇదివరకటి రోజులు నాకు బాగా గుర్తు, నేను షాపుల్లో పనిచేసిన రోజుల్లో కానీ షాపులు నడిపిన రోజుల్లో కానీ ప్రతి వారం కమర్షియల్ ట్యాక్స్ నుంచినో తూనికలు కొలతల శాఖ నుంచినో ఏదో ఒక శాఖ నుంచి వారంలో 3 తనిఖీలకు వస్తారు. మన పని మనల్ని చేసుకొని 1.25 లక్ష ఉంటుంది. వాళ్ళకి టీలు తెప్పించాలి, టిఫిన్లు తెప్పించాలి, మర్యాదగా చూసుకోవాలి, మళ్ళీ పోయేటప్పుడు ఇవ్వాలా, ఆ చివరికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డఫేదారికి కూడా డబ్బులు ఇచ్చుకోవాలి. అంతా అయ్యాక మనకి ఏమన్నా లేకుండా వదిలిపెడతాడంటే ఎంతో కొంత ఏసీనే బాగుతుంది. ఇంత దరిద్రంతో చిరాకు పడిపోయినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఆ దరిద్రం లేదు. జిఎస్టీ డిపార్ట్మెంట్ రోజు వచ్చి ఆ షాపుల దగ్గర తనిఖీ చేయడం ఎక్కడన్నా చూస్తున్నాం మనం? అది ఆ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నాడు. అది నరేంద్ర మోడీ ఇవ్వగలిగాడు. కాంగ్రెస్ పార్టీకి అది ఒక పెద్ద మైనస్. రెండవది ఏంటంటే ట్యాక్సేషన్ సిస్టంలో లంచాలు లేకపోతే కనుక ఈ రౌడీయిజము ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసేటటువంటి సిస్టమ్ ఇతని దగ్గర లేదు. ఇంకొకటి ఏంటంటే మత వివక్ష అన్నటువంటిది, అంటే హిందువుల్ని చాలా చులకనగా చూసేటటువంటి తత్వం, ముస్లింలు క్రైస్తవులకైతేనేమో పూర్తి అధికారాలు ఇచ్చేటటువంటి తత్వం, ఇది బాగా జనంలోకి వెళ్ళింది. అంటే కళ్ళ ఎదురుగుండా ముస్లింలు ఏ ప్రార్థనైనా రోడ్డు మీదనైనా చేసేసుకోవచ్చు, లేకపోతే క్రిస్టియన్స్ రోడ్డును ఆక్యుపై చేసుకుని చేసేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మన ఇంట్లో కనుక పూజ పెట్టుకునేసి పెద్ద ఇది చేస్తామంటే దానికి మైకులు పెట్టడానికి లేదు, అది లేదు, ఇది లేదంటారు. వాళ్ళు ప్రతి వారం కూడా ఇంటినే చర్చిగా మార్చేసిన ఎవడేమంటారు. ఇలాంటి బుజ్జిగింపు ధోరణి అన్నటువంటిది ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో బాగా నెగిటివ్ అయింది కాంగ్రెస్ పార్టీకి. అది ఎమోషనల్ ఆస్పెక్ట్ ఎప్పుడైనా సరే. ఇంకోటి వాళ్ళు తీసుకొద్దాం అనుకున్నట్టు రిలీజియస్ బిల్ ఏదైతే ఉందో దాన్ని హిందూ బిల్ అంటుంటారు, బట్ రిలీజియస్ రెగ్యులరైజేషన్ బిల్, దాని లెక్క ఏంటంటే మత కలహాలు జరిగినాయి అంటే హిందువుల మీద కేసు పెడతారు, ముస్లింలు క్రిస్టియన్స్ మీద పెట్టరు. హిందువు తాను తప్పు చేయలేదని తను నిరూపించుకోవాలి. వాడు చెప్పేస్తాడు ఈడు 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 అంటే అందరినీ కేసు పెట్టేస్తాడు. అట్లాగే ఒక గుళ్ళో పూజ చేయాలంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఎన్ఓసి ఈయన పూజ చేయడానికి తప్పు పర్లేదు భజన చేసుకుని. అదే ముస్లింలు క్రిస్టియన్స్ అయితే ఏ పర్మిషన్ తీసుకోనక్క. ఇలాంటి దిక్కుమాలినటువంటి చట్టాలు తీసుకురావడం అన్నటువంటిది నార్త్ ఇండియాలో అది బాగా వెళ్ళింది. మనకి సౌత్ ఇండియాలో పట్టించుకోలేదు మనం. అయ్యి బీజేపీకి ఒక రకంగా ఫెచ్చింగ్. అవన్నీ ప్లస్ పాయింట్. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది. అటు దేశవ్యాప్తంగానే ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంలోనే ఇప్పుడు మెయిన్ కీలక చర్చ అయితే నడుస్తుంది. ఈ వారంలో రాబోయే వారంలో మొత్తంగా కంప్లీట్ చేస్తారా, ఒక కొలిక్కి వస్తుందా, సీట్ల సర్దుబాటు, సీట్ల లెక్క కూడా చెప్పేస్తారా, దాని మీదే డిసైడ్ అయ్యి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. నెక్స్ట్ గెలుపు ఎవరిది అనేది.